ఒకే కులం ఒకే సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొండా దేవయ్య పటేల్ని ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. 3 సంవత్సరాలుగా సమర్థవంతంగా కొండా దేవయ్య గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ పెద్దల సహకారాలతోటి సలహాలతోటి పూర్తి చేసుకున్న తర్వాత కొంతమందికి మరి పదవి మీద ఆకాంక్ష ఉండే ఎలక్షన్ జరుగుదామనే ఉద్దేశంతో ఈ కొండా దేవయ్య పటేల్ టైం అయిపోయిన తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి డేటా తీసుకొని మరి ఈ రాష్ట్ర ఎలక్షన్స్ జరిపితే బాగుంటుంది అని చెప్పిన ఒక ఉద్దేశాన్ని వెలబుచ్చుతూ ఆయన ఎలక్షన్ జరపడం కోసం ఒక నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ షెడ్యూల్ని ప్రకటించడం కూడా జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ కుల పెద్దలందరూ కలిసి కూర్చొని ఇది ఇటో పోతుంది, మళ్ళీ రాంగ్ రూట్లో పోతుంది కాబట్టి మన అందరం ఒక నిర్ణయానికి వద్దాము అని చెప్పని మళ్ళా దేవయ్య గారిని మా రవిచంద్రన్న ఎంపీ గారు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రన్ గారి ఆధ్వర్యంలో పిలిచి కూర్చోబెట్టి మాట్లాడటం, ఒక డేట్ పెట్టి ఆ డేట్ లోపల మరి డేటా తీసుకురండి, తర్వాత ప్రకటిద్దామని చెప్పని ఎలక్షన్ ప్రకటిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. మరి దీంట్లో రవిచంద్ర గారు చెప్పిన ప్రకారంగా మేము అందరం కూడా ఫాలో అయినాము. కొండదేవన్న డేటా కోసం ప్రయత్నం చేస్తున్నాం. జరుగుతున్న సందర్భంలో మరి ఏం జరిగిందో తెలియదు కానీ కొంతమంది దాంట్లో కులం కాని వాళ్ళను, లేకపోతే కొంతమంది ఈర్షపరులను, కొంత స్వార్థపరులను వాళ్ళ స్వార్థం కోసం లేదు ఇది గ్రామస్థాయి నుంచి ఎలక్షన్స్ పెడితే గ్రామస్థాయిలో పని ఎవరు చేస్తున్నారో వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంటుంది. సోకాళ్ళుగా ఇక్కడ ఒక గదిలో కూర్చొని నలుగురు మాట్లాడుకొని మనమే నిర్ణయాలు తీసుకొని మనం అందరి మీద రుద్దటానికి ప్రయత్నం చేసి దాని ద్వారా సొంత లబ్ధి పొందడం కోసం చేసే ప్రయత్నం చేసే వాళ్ళకి చెక్ పడుతుందనే ఉద్దేశంతో వీళ్ళు అనుకున్న డేటు జూలై 4వ తారీఖు నేను డేటా తేవాలని చెప్పని ప్రకటించిన సందర్భాన్ని క్యాన్సిల్ చేసి అప్పటికప్పుడు ఎలక్షన్ ప్రకటించుకొని డేటా రాకముందే ప్రకటించుకొని వాళ్ళ సొంత డేటాను తయారు చేసుకొని పెట్టుకొని ఎలక్షన్ ప్రకటించడం జరిగింది. దానికి మరి కొండా దేవన్న గారు చెప్పే రీజన్ ఏంటంటే మరి నన్ను పిలిచిర్రు, మరి అందరు కలిసి దీంట్లో కొంతమంది కులం కాని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేము తీర్మానం చేయాలి, దీంట్లో తీర్మానం చేసి ఈ సబ్ కులాలను కూడా కులంలో ఉమ్మడి కాపులకు జాయిన్ చేసుకుంటున్నట్టుగా మీరు తీర్మానం ఇస్తా అంటే నేను అధ్యక్షుడు ఉంచుతాము, లేదు అంటే మేము ఉంచము అని చెప్పారని వాళ్ళు అనటము. ఆయన వాదన కులం కాని వాళ్ళని నేను సపోర్ట్ చేయను, నాకు అవసరం లేదని చెప్పి ఆయన బయటికి రావటం జరిగింది అనేది కొండా దేవయ్య గారు ఈ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో మాతో చెప్పిన విషయము ప్రెస్ మీట్ పరంగా కూడా తెలియజేయడం జరిగింది.